ఇది మనం చూస్తున్న వరి రకం అయితే TRR 75. సుమారుగా ఇది 35 డేస్ది. సుమారుగా అక్కడక్కడనైతే మనకు కొంచెం పురుగు అయితే వచ్చింది, మొగ్గు పురుగు అటాక్ అయింది. మొగ్గు పురుగు నివారణ కోసం మనం ధానుకా వారి కవర్ను 150 ml ఫర్ 2 acres అండ్ ఒక ½ లీటర్ నీమ్ ఆయిల్ స్పీక్ వారిది, అలాగే దాంతో పాటుగా జింకు, అలాగే ఇంకొక రకమైన పురుగు మందు కలిపి అయితే స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసినప్పటికీ 4 రోజులు అవుతుంది. కొంచెం పురుగు అయితే కవర్ అయిందని చెప్పవచ్చు. సుమారుగా 30 పురుగుల వరకు అయితే రావడం జరిగింది. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇది TRR 75 బ్రీడర్ సీడ్. నెక్స్ట్కి ఇది ఫౌండేషన్ సీడ్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫౌండేషన్ సీడ్ని ఎవరైనా రైతులు కావాలని అనుకుంటే మనం వాళ్ళకు సప్లై చేయడానికి అయితే నెక్స్ట్ క్రాప్కు సిద్ధంగా ఉండడం జరిగింది. దీన్ని రాజేంద్ర నగర్ నుంచి తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ ఇవ్వడం జరిగింది బ్రీడర్ సీడ్ను. నెక్స్ట్ ఏ విధమైన కలుపులు లేకుండా రైతులకు అందించడానికి అయితే మనము సిద్ధంగా ఉన్నాం. కావలసిన వాళ్ళు మనల్ని సంప్రదించినట్టయితే ఎప్పటికప్పుడు వాళ్ళకు వీడియోలను అప్లోడ్ చేస్తూ మనము మంచి ఏ విధమైన కలుతులు లేకుండా, ఇప్పుడు ఇంతకుముందుకు ఇచ్చిన దాంట్లో ఒక 2% వరకు ఉండే, కానీ దీంట్లో ఏ విధమైన కలుతులు లేకుండా ఫస్ట్ నుంచి ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. అలాగే కొత్త విత్తనాలు కాబట్టి మంచి ప్రాసెసింగ్ జరిగి మనకు విత్తనాలను అయితే సప్లై చేయడం జరిగింది DRR వాళ్ళు. అయితే ఈసారి అయితే మనం ఏ విధమైన కలుతులు లేకుండా రైతులకైతే మనము అందించడానికి సిద్ధం కాబోతున్నామని చెప్పుకోవచ్చు. ఇది మనము వర్షాకాలం పంటకు రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా తక్కువ అందుబాటు రేట్లో రైతులకైతే సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కావాల్సిన రైతులు మనల్ని సంప్రదించాలి. ఇది యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే మన గ్రూప్లో కావచ్చు, లేదంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, దీన్ని ఫేస్బుక్లో కావచ్చు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సంప్రదిస్తే మేము మీ నెంబర్ నోట్ చేసుకొని మనకు విత్తనాలు రెడీ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇది 30 రోజుల ఆ పంట. అలాగే మనం పక్కకు అయితే చూసుకున్నట్టయితే ఇది కూడా సుమారుగా 30 రోజుల పంట. దీనికి పోల్చుకున్నట్టయితే చాలా డిఫరెంట్ ఉంది. ఇది అది ఒకసారి అయితే మనం వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి చాలా డిఫరెంట్ అనేది అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ విగర్ ఇది కూడా మనకు బయోసీడ్ ఒక కర్రది, అయినా మన దానంతా అయితే లేదు, సేమ్గా ఉంది అది ఇది కూడా. కాబట్టి రైతు మిత్రులు దీన్ని అయితే పోల్చుకొని మంచి విత్తనాన్ని, మంచి వంగడాన్ని చూస్ చేసుకోవాలని అయితే కోరడం అయితే జరుగుతుంది. చూడండి అయితే మిత్రులారా, ఇగో ఇది మన పక్క పొలము, వేరే వాళ్ళది. ఇది బయోసీడ్ వాళ్ళది. సుమారుగా 30 రోజులు అయిపోతుంది. ఇది 35 రోజులు అవుతుంది. అయినప్పుడు కూడా దీనికి పోల్చుకొని చెరసగం అయితే పరాకుంది. దీన్ని గమనించి మరి మీ విత్తనాలను చూస్ చేసుకోవాలని కోరడం అయితే జరుగుతుంది.